ఒక వస్తువు మనము కళ్ళతో చూడాలంటే అది తప్పకుండా త్రసరేణువు పరిమాణం కలిగి ఉండాలి. తర్వాత అది 2 రకాల భూతాల కలయికతో ఏర్పడి ఉండాలి. అందులో అగ్ని యొక్క భూతం యొక్క కలయికతో ఏర్పడి ఉండాలి. ఈ 3 అర్హతలుంటేనే దాన్ని మనం కంటితో చూడగలము. త్రసరేణువు పరిమాణం ఉండాలి, 2 భూతాల కలయిక ఉండాలి, అగ్నిభూతము యొక్క కలయిక ఉండాలి. ఉన్నప్పుడే మనకు ఆ వస్తువును కళ్ళతో చూడగలము, అది మనకు కనిపిస్తుంది. కనుక కళ్ళతో కనిపించే పదార్థాలకు ఈ 3 అర్హతలు ఉండాలి. వీటిని మాత్రమే చూడగలము. ఈ 3 అర్హతలు లేని పదార్థాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా చూడగలము.